ఈ రోజు మనం ఎక్కడికి వెళ్తున్నామంటే అరటి మొక్కలు తీసుకురావడానికి టాటా ఏసీ తీసుకుని బయలుదేరాం. మొక్కలకు వచ్చినప్పుడు ఊపుకుంటూ రావద్దండ, టమాటో బాక్సెస్ ఉంటే తీసుకురండి అని చెప్పారు. సో మాకు తెలిసిన వాళ్ళ పొలం దగ్గర టమాటో బాక్సెస్ ఉంటే బండ్లో ఎత్తేసుకుని బయలుదేరాం. రోడ్ కొంచెం బాలేదు, ఉన్న సామాన్లన్నీ ఊహించుకుంటూ అలా డెస్టినేషన్ కి రీచ్ అయ్యాం. వీళ్ళు ఇక్కడ గొర్రెలు కోళ్లు పెంచుతున్నారు. ఆ ప్లేస్ ని చూసాక నాకు కూడా ఇలాంటి ఒక బిజినెస్ పెట్టాలనిపించింది మచ్చా. తర్వాత అనిపిస్తే సరిపోదు, గుద్ద కింద డబ్బులు కూడా ఉండాలి కదా అనుకున్నా. ఆ తర్వాత అదే గుద్ద మూసుకుని వచ్చిన పని కనిద్దామని టమాటో బాక్సుల్ని మొక్కలు నింపుకోవడానికి లోపలికి తీసుకొచ్చాం. మనం తీసుకుంటున్న అరటి మోడల్ వచ్చేసి G9 అంట. ఇప్పుడు చూడడానికి మొక్కజొన్న మొక్కలాగా ఉంది. ఖాళీగా ఉండేది ఎందుకు, నాలెడ్జ్ పెంచుకుందాం అనేసి అక్కడ ఉన్న అన్న దగ్గర ప్లాంటేషన్ ప్రాసెస్ అడిగా. ఈ మాత్రం మొక్క రావడానికి 120 days పడుతుందంట మచ్చా. ఫస్ట్ బాగా దిగుబడి వచ్చిన అరటి తోటని సెలెక్ట్ చేసి ఆ అరటి చెట్లలో సైడ్ లో మొక్కలు వచ్చింటాయి, వాటిని తీసుకొచ్చి ల్యాబ్ లో 15 days లవంగం చేయాలంట. అంటే దాని పేరేమో మర్చిపోయి అందుకే లవంగం అనేసా. అక్కడ నుంచి షిఫ్ట్ చేసి ఈ డబ్బాల్లో 15 days పెట్టాలంట. తర్వాత ఇక్కడ నుంచి షిఫ్ట్ చేసి ఆ క్రేట్స్ లో 30 days పెట్టాలి. ఆ తర్వాత ఇక్కడ నుంచి తీసి ఆ కవర్స్ లో పెట్టాలంట. ఆ కవర్స్ లో 30 రోజులు ఉంచితే ఈ పిల్లక వస్తుందంట. ఆ ప్రాసెస్ విన్నాక ఈ పనుల్లో కనిపించలేదు, పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్ అనిపించింది. మనం మొత్తం 1000 మొక్కలు తీసుకున్నాం. ఒకటి 10 రూపాయలు, ఎక్స్ట్రా 20 మొక్కలు ఇచ్చారు. డబ్బులు దింగబెట్టేసి తీసుకోపోయిన టాటా ఏసీలో లోడ్ చేసుకుని స్టార్ట్ అయ్యాం. ఈ వీడియోకి ఇంతే, ఇంక నేను దింగేస్తా.